పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ రాణి కుముదిని సూచించారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ రాణి కుముదిని బుధవారం జిల్లా కలెక్టర్లు, సిపిలు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయ సముదాయం నుండి కలెక్టర్ పి ప్రావీణ్య, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, అదనపు ఎస్పీ రఘునందన్ రావులు వీసీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గల గ్రామ పంచాయతీలకు 3 విడతలలో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గల గ్రామ పంచాయతీలకు 3 విడతలలో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ షెడ్యూల్ విడుదల చేసిందని గుర్తు చేశారు. డిసెంబర్ 11న మొదటి విడత, డిసెంబర్ 14న రెండవ విడత, డిసెంబర్ 17న మూడవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తామని అన్నారు. నిన్న ఈవినింగ్ నుంచి మనకి ఎంసీసీ కోర్సులో వచ్చింది. అది మనకి 3 ఫేజెస్లో ఎలక్షన్స్ ఉన్నాయి. సో మనము చూడటానికి 3 ఫేజెసే కానీ 3 కూడా డేట్స్ చాలా దగ్గర ఉన్నాయి కాబట్టి కంటిన్యూస్గా మనకి ఎలక్షన్ అనేది టిల్ 17th వరకు నడుస్తూ ఉంటుంది. సో ఆల్రెడీ మనము నోడల్ ఆఫీసర్స్ ఒక్కొక్క అంశం కోసం నోడల్ ఆఫీసర్స్ మా సైడ్ నుంచి పెట్టుకోవడం జరిగింది, మనం ఏర్పాటు చేసుకున్నాము. సో మీకు రేపు నామినేషన్స్ ఎక్కడ వేయాలి అనేది మీకు లిస్ట్ ఒక 1 hourలో మీకు కంపైల్ చేసి అది కూడా మీకు ఇచ్చేస్తాను. నా రిక్వెస్ట్ ఒకటి ఏమంటే ఎంసీసీ వైలేషన్స్ ఎక్కడ కూడా జరగకూడదు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో దట్ మనకి కంప్లైంట్స్ ఎక్కడి నుంచి రావద్దు. రెండోది ఎక్కడ కూడా డబ్బు కానీ ఆర్ లిక్కర్ కానీ ఇట్లాంటి ఆస్పెక్ట్స్ లో మనకి కంప్లైంట్స్ రావద్దు. సెకండ్ థింగ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాస్ట్, కమ్యూనిజం ఇట్లాంటి ఆస్పెక్ట్స్ లో ఎక్కడ కూడా జీపీ ఎలక్షన్స్ లో జనరల్ గా కూడా లోకల్లో కొంచెం టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి. సో అన్నెసెసరీ గొడవలు అనేది ఎక్కడ కూడా క్రియేట్ అవ్వకూడదు. సో దీని గురించి అందరూ కూడా కోఆపరేట్ చేయాలని కోరుతున్నాము. అండ్ లాస్ట్లీ ఎక్కడైనా ఎస్ఎస్టీ కానీ ఎఫ్ఎస్టీ ఏమైనా పట్టుకొని ఉంటే దానికి డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేసి more than 1 lakh ఏమైనా ఉంటే అండ్ less than 10 lakhs ఈ అమౌంట్ ఏమైనా ఉంటే వాళ్ళు చెక్ చేసి అది ఎలక్షన్ కి సంబంధించింది కాదు అని నిర్ధారించిన వెంటనే వాళ్ళు రిలీజ్ చేసేస్తారు. సో ఈ ఆస్పెక్ట్ లో మనకి ఫార్మర్స్ కి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా అనేది చూస్తున్నాము. సో దట్ వాళ్ళు కొనుగోలు కేంద్రాల నుంచి కానీ వెళ్తున్నప్పుడు అట్లాంటప్పుడు కూడా ఇబ్బంది కావద్దు కాబట్టి మా టీమ్స్ కి అది ముందే వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాము. అండ్ లాస్ట్లీ మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ ద పోల్, బ్యాలెట్ బాక్సెస్ అవ్వచ్చు, బ్యాలెట్ పేపర్స్ అవ్వచ్చు, ఇవన్నీ ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి. మనము అవన్నీ కూడా చెక్ చేసుకుని ఉన్నాము. సో ఎనీవే కొన్ని ఆస్పెక్ట్స్ లో రెగ్యులర్ గా పొలిటికల్ పార్టీస్ ని కూడా ఇన్వాల్వ్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి మీకు కూడా ఐడియా ఉంటూ ఉంటుంది. అండ్ లాస్ట్లీ ఎలక్షన్ లో అఫెన్సెస్ ఏమున్నాయని మీకు చాలా క్లియర్ గా ఏసీఎల్బీ గారు చదివి చెప్పారు. సో అవన్నీ కూడా మీ కింద క్యాడర్ వరకు జీపీ ఎలక్షన్ లో మీకందరికీ బాగా అవగాహన ఉంది, కానీ కింద అవగాహన లేకపోతే తప్పులు చాలా జరిగే అవకాశం ఉంటాయి. సో కింద వరకు వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ ఆన్ చేయాల్సిందిగా కోరుతున్నాము. ఎనీ కంప్లైంట్స్ విచ్ ఆర్ దేర్, డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్ అనేది ఉంటుంది అపార్ట్ ఫ్రమ్ పోలీస్ కంట్రోల్ రూమ్. సో డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్ కి కూడా మీరు కంప్లైంట్స్ ఇస్తే అవి డెఫినెట్ గా వెరిఫై చేసి ఎక్కడైనా వైలేషన్స్ ఉంటే యాక్షన్ అనేది కూడా తీసుకుంటామని తెలియజేస్తున్నాము. సో మీరందరూ కూడా ఈ నెక్స్ట్ 1 month కోఆపరేట్ చేసి సక్సెస్ఫుల్ గా, పీస్ఫుల్ గా, ట్రాన్స్పరెంట్ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడంలో సహకరిస్తారని ఆశిస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.